వైజాగ్లో ఉన్నాయి. అంతేగాని ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమ కాదు. ఎవ్వరు కూడా ఈ రోజునమ్మ మీరు మీ అందరూ ఇలా పేరు మాటలు నాకు సబవు కాదు, భావ్యం కాదు. నా కన్నీళ్ళు నా గుండెల్లో తొక్కిపెట్టాను. నాకు అంత ఏడుపు ఉంది నా గుండెల్లో ఈ రోజున. నిజంగా చాలా బాధగా ఉంది. నాకు ఆవేశం అంటే ఆవేదన ఉంది. పోలీస్ శాఖని శాంతి భద్రతలకి వాడమంటే రౌడిజం స్థాయికి పోలీస్ శాఖను దించితే పోలీస్ తాలూకు వ్యక్తిత్వం చంపేశారు ఈరోజు వైసీపీ ప్రభుత్వం. పోలీస్ శాఖకు కూడా వాళ్ళ తాలూకు రౌడిజంని అంతటి స్థాయికి పోలీస్ శాఖను తీసుకెళ్లిపోయారు ఈరోజు. అసలు వయసు చూడకుండా, ఆడపడుచులను చూడకుండా అసలు కూర్చోబెట్టినంత దౌర్జన్యం, మామూలు దౌర్జన్యం చూస్తే నిన్న కూడా మేము హుటాహుటుగా వచ్చి ప్లాన్ చేసుకున్నాం. నేను వచ్చి మేము మొత్తం కూర్చోబెట్టి వెళ్దాం అనుకునే లోపల దాదాపు 400 నుంచి 500 మంది పోలీసులను పెట్టి మనం కనీసం ఒక 10 అడుగులు కూడా ఇంత ఉంది మన ప్రెమిస్లోకి రాకూడదు. అక్కడ ఉన్న పక్క నుంచి ఒక 10 అక్కడ దాకా వెళ్ళడానికి నాకు 5 గంటలు పట్టింది. నాకు అక్కడి నుంచి అంతసేపు కూర్చోబెట్టాను. నాకు ఒక డిఐజీ స్థాయి అధికారిని పెట్టి మనం చెయ్యేసేలా అన్నా కానీ కేసులు పెట్టడానికి, అటెంప్ట్ టు మర్డర్ కేసులు, అవన్నీ తట్టుకొని నేను బయటికి రాలేక కాదు. అది కూడా చెప్తున్నాను. నేను ఎందుకు ఆగిపోయినా కూడా చెప్తాను. ఎందుకు బయటికి రాలేక కాదు. ఇది రాజకీయంగా కంపల్సరీగా చేయాల్సిన పోరాటం. ఇది భారతీయ జనతా పార్టీ కూడా ఒకటే మాట చెప్పాం. మేము అమరావతి అనేది శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి, మేము దానికి కట్టుబడి ఉన్నాం. మీరు కట్టుబడి ఉన్నారా? వాళ్ళు చెప్పింది ఒకటే. ఒక్క నిమిషం. వాళ్ళు చెప్పింది ఒకటి. ప్రధానమంత్రి గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు, మేము దాన్ని గౌరవిస్తాం, అమరావతిని ఇక్కడే ఉంచుతాం. అది భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం. అది కేంద్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది ఇవన్నీ మేము మాట్లాడట్లా. భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ, మీకు తెలుసు నా వ్యక్తిత్వం. ఇలాగే ఉద్దానంలో ప్రజలు ఏడిస్తే అక్కడ కన్నీళ్లు చూసినా కదిలిపోయాను నేను. ఇలాంటి కష్టాలు కన్నీళ్ళని రాజకీయాల్లో తీసుకొచ్చినాయి. నాకు 1000 కోట్లు లేవు నా దగ్గర, నా దగ్గర మైన్స్ లేవు నా దగ్గర, ఖనిజ సంస్థలు లేవు నా దగ్గర, కాంట్రాక్ట్లు నేను కాంట్రాక్టులు చేయను. నేను 10 మంది ఇష్టపడి పెట్టే సినిమాల నుంచి వచ్చి ఎందుకు పెట్టానంటే నాకు ఇంతమంది తిరిగి నేను ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది దేశానికి. నాకు ఇష్టం. నేను రాజకీయాలని నిజానికి లబ్ధి పొందాలి అంటే నేను చాలా అడుగుండేవాడు. నాకు ఇది కావాలి, ఆ పోస్ట్ కావాలి, ఈ పోస్ట్ కావాలి అడిగి తీసుకోలేదు. ఎందుకంటే నేను ఈరోజు కన్నీళ్లు పెట్టిన ప్రజలు ఏదైనా రావాలంటే దానికి జనసేన ఆఫీస్ గుర్తు రావాలి, మేము ఉన్నామని చెప్పడానికి. మాకు ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా చెప్తా ఉన్నాను. ఒక వ్యవస్థను నడపడానికి చాలా కష్టమైన ప్రక్రియ. ఈరోజు ఎప్పటికీ కూడా నేను అందరూ సమానంగా చూసుకున్నాను. కానీ ఈ రోజున అమరావతికి సంబంధించిన రైతులందరూ నన్ను మీలో ఒకటిగా చూసుకోండి అమ్మా. నన్ను ఒకటే చెప్తున్నాను మీకు. నేను కూర్చోబెట్టి నేను మిగతా రాజకీయ నాయకుల్లాగా నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నేను ఎక్కువ 10 సార్లు కనిపించి 10 సార్లు హడావిడి చేయను. నేను 10 సార్లు నేను హడావిడి చేసేసి కూర్చోబెట్టి నేను రోజు ఫోటోలు నా పేపర్లకు నేను చేయాల్సి నేను చేస్తాను. మీరు భారతీయ జనతా పార్టీ మనల్ని అడిగితే మేము ఒకటే చెప్పాం, మీరు అమరావతి శాశ్వతంగా రాజధాని ఉంచుతామంటే మేము మీతో కలుస్తాం. ఎందుకు మాట్లాడుతున్నానంటే 13 జిల్లాలు ఇవి, తిప్పికొట్ట 13 జిల్లాలు. అలా అడిగితే మన గుంటూరు జిల్లాలో పల్నాడుకి మనకే తేడా ఉంటుంది. సంస్కృతి వేరనేది. ప్రతి 100 కిలోమీటర్లకి, ప్రతి 60-70 కిలోమీటర్లకి భాష యాస మారుతూ ఉంటుంది మన దేశంలో. ఇక్కడి నుంచి పక్కనున్న ఒంగోలుకి పోతే భాష వేరు ఉంటుంది, సంస్కృతి వేరు ఉంటుంది, తిండి వేరు ఉంటుంది.
ఇలా ప్రతిదానికి కూర్చోబెట్టి విభేదాలు, ప్రాంతీయ విభేదాలు వస్తాయని చెప్పి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే అంటే మీకు ప్రజల పాలన మీద మీకు శ్రద్ధ మీకు తెలియదు. మీకు ప్రజల్ని ఏకంగా ఉంచగలిగే శక్తి మీ దగ్గర లేదు. మీరు అలా చేయబట్టే మీరు కూర్చో ప్రతి ఒక్కరికి రాజధాని చేసిన ప్రతి ఒక్కరికి అది ఇదే పాలన. ఇది మీకు మేము ఈరోజు మాటిస్తున్నానమ్మా, మీ అందరికీ మీ ఒంటి మీద పడ్డ దెబ్బ వైసీపీ సర్వనాశనానికి దారితీస్తుంది. మాటలు రాని, బాధని చెప్పుకోలేని, దెబ్బ కొడితే అమ్మ అని అరవలేడు. తన పేరేంటి? ఓకే పర్లేదు. నాయకన్నా లాఠీ దెబ్బ పడితే ఒంటి మీద దెబ్బ పడితే ఎవరికి ఇచ్చిన దెబ్బతో అమ్మ అంటాం. దెబ్బ కొడితే అమ్మ అని కూడా గొంతు పెగలదు. కిరణ్ నాయక్కి దెబ్బ పడితే ఒక అమ్మ అంటే ఒక చిన్న సేద తీరుద్ది, నొప్పి వ్యక్తపరుస్తాం బాధని. అలాంటిది అరెకరం భూమి ఇచ్చిన రైతు కిరణ్ నాయక్ పోలీసు కొడితే అమ్మాయిని కూడా అరవలేదు. ఎందుకంటే గొంతు లేదు లోపల, తను మూగవాడతాను. ఈ బాధ ఎవడికి చెప్పుకుంటాడు? తను ఈ బాధ, తను పడ్డ బాధ మిగతా వాళ్ళు చెప్పుకోగలడు, తను చెప్పుకోలేడు కిరణ్ నాయక్. కానీ ఈ బాధ ఈ విశ్వాన్ని పాలించే భగవంతుడు వింటాడు. తను చెప్పుకోలేని బాధని. ఇది సర్వనాశనం చేస్తుంది వైసీపీ ప్రభుత్వాన్ని, సర్వనాశనం. ప్రతి ఒక్కడు, మీకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయ్యే వరకు భగవంతుడు ఉపేక్షించడం. మీ కుటుంబాల్లో మీకు కన్నీళ్లు పెట్టి మీ భూముల్ని అడ్డగోలుగా దోచేసి పనికి రాకుండా చేసి మిమ్మల్ని ఇలా కన్నీళ్లు పాలు చేసి పోలీసులు చెడగొట్టించి లాఠీలు మీ ఒంటి మీద ఎరగనిచ్చేలా చేసి, ఇది క్షమించలేనిది. ఇందాక మాట్లాడుతూ ఉంటే ఒకటే మీ దృష్టికి వస్తూ ఉంటే మేకులున్న లాఠీలతో కొట్టారని చెప్తా ఉన్నారు. మన కాకినాడలో కూడా వాళ్ళు కొట్టింది మేకులున్న లాఠీలతో కొట్టారంటే అది పోలీసుల దగ్గర ఉన్న మేకులతో లాఠీలు. అది దాంట్లో పోలీసుల ముసుగులో రౌడీ వర్గాలు కూడా చేరిపోయినాయి, రౌడీ మొక్కలు కూడా చేరిపోయినాయి. నేను పోయినసారి మనం అక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి రెండో రోజు మన ఆఫీస్కి రాబోయింది అక్కడికి వద్దామంటే వాళ్ళు పోలీసులు ఏం చెప్తున్నారు? ఒకసారి వస్తే మనకి రౌడీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంఘ విద్రోహ శక్తులు ఉంటాయి అంట. సంఘ విద్రోహ శక్తుల్ని ప్రభుత్వమే పెంచి పోషిస్తూ ఉంది, వాళ్లే పంపిస్తా ఉన్నారు. నిన్న కూడా మేము చూస్తా మాట్లాడుతూ ఉంటే పోలీసుల వైపు నుంచి రాళ్లు పడ్డాయి. రైతులు రాళ్ళు వేయలేదు, పోలీసులు రాళ్ళు వేసి మళ్ళీ తిరిగి వీళ్ళ మీద అటాక్ చేయడానికి. ఇప్పుడు ఇందాకే మాకు టెలిఫోన్ వచ్చింది, మన ఫోన్ వచ్చింది మాకు. రేపు నేను పొద్దున్న ఢిల్లీ పోతున్నాను. నేను అద్భుతాలు జరుగుతాయి, నేను మీకు చెప్పట్లేదు. కానీ మన బాధల్ని పోయినసారి రాష్ట్ర విభజన టైంలో కాంగ్రెస్ నాయకులు వెళ్ళి హైకమాండ్ చెప్పుకున్నాను. నేను అలాంటి మభ్య మాటలు నేను చెప్పట్లేదు మీకు. నేను ఒక్కడైతే మాటిస్తున్నాను, అమరావతి అయితే ఇక్కడి నుంచి కదలదు. ఎందుకంటే నేను ధర్మానికి నిలబడేవాడిని. ఈరోజు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కడప జిల్లా ప్రాంతం ప్రజలు మోసం చేస్తారు, అనంతపురం జిల్లా ప్రజలను మోసం చేస్తారు, శ్రీకాకుళం జిల్లా ప్రజలను కూడా మోసం. వీళ్ళకి ప్రజల మీద ప్రేమ లేదు, వీళ్ళకి ప్రజలు జస్ట్ పావులే అంతే. వీళ్ళకి అమరావతి వీళ్ళు రాజధానులు తీసుకెళ్ళండి. కానీ దీంట్లో చాలా అత్యంత బాధాకరమైంది,
సెక్రటరియట్ ఉద్యోగులకు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఈరోజు మీరు ఒక్కొక్క ఆడపడుచు దెబ్బలు మీరు చూడాలి. మీరు సెక్రటరియట్ ఉద్యోగులు, మీకోసం ప్రజలందరూ అండగా ఉన్నారు. మీరు నిరసన ఖచ్చితంగా తెలియచేయండి. దయచేసి నా విన్నపం ఇది మీకు. రేపు పొద్దున మీకు కష్టాలు వస్తే ప్రజలు రేపు పొద్దున మీకు అండగా ఉండాలంటే ఈరోజు ప్రజల్లో కష్టాల్లో ఉన్న ప్రజలకు మీరు దయచేసి సెక్రటరియట్ ఉద్యోగుల్ని మీరు అండగా ఉండి తీరాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రాజకీయ నాయకుల్ని వ్యవస్థని మీరు నమ్మకండి. ఈరోజు ఉంటారు, రేపు పొద్దున వెళ్ళిపోతారు. మీరు పర్మనెంట్గా ఉద్యోగం చేయాల్సిన వాళ్ళు. అందుకని సెక్రటరియట్ ఉద్యోగులను కూడా మీరు సంఘీభావం ప్రకటించండి. మనస్ఫూర్తిగా పేరు పేరున ఈ రోజున బాధ్యతల తరపు నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. తెలంగాణకి ప్రతి సెక్రటరియట్ ఉద్యోగి వచ్చి అడ్డగోలుగా వచ్చి బలంగా వచ్చారు. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం, మనం విడిపోయి ఉంటాం. మనుషులు కులము మతము ప్రాంతము విడివిడిగా చచ్చిపోతున్నాం మనం. నేను వదిలేస్తున్నాను. నేను మీకు చెప్తున్నాను, ఈ రోజున జనసేన బలపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలు అయ్యే వరకు జనసేన మీతో ఉంటుంది. ఇది నేను భవిష్యత్తు నాకేముంటుంది ఈ మాట మాట్లాడితే మిగతా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ధర్మం ముందుకు నడిపిస్తుంది. రేపు మేమందరం కలిసి ఢిల్లీ పోతున్నాం. పరిస్థితిని తెలియజేస్తాను అక్కడ. దాని మీద అద్భుతాలు జరిగి వెంటనే క్యాపిటల్ వీళ్ళు మార్చుకునేలాగా ఒత్తిడి తెస్తారని కూడా నేను అనుకోవట్లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం ఉండకుండా మటుకు ఏం చేయాలో మేము చాలా బలమైన ప్రయత్నం చేస్తాం. వీళ్ళు ఎక్కువ కాలం ఉండే ప్రభుత్వాలు కాదు. నిజానికి ఎక్కువ కాలం నిజంగా ప్రజలు ప్రేమను పొందగలిగే పార్టీలు, కానీ ఇది ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఎవడైనా సరే, ప్రజా కంటకులు ఎవరైనా సరే సర్వనాశనం కావాల్సిందే. సర్వనాశనం కావాల్సిందే. మీకు ఇదే చెప్తా ఉన్నాను. ఎవరైనా వచ్చి శుభమాని శంకుస్థాపనతో మొదలు పెడతారు. వైసీపీ వచ్చి కూల్చివేతలతో మొదలుపెట్టి, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఈ సందర్భాన, కూల్చివేతలతో మొదలుపెట్టిన వాళ్ళు కూల్చివేతలతోనే అంతం అవుతారు. నేను మీకు ఈరోజు నేను మాటిస్తున్నాను. మీకు నా పరిధులతోటి నా పరిమితులతోటి ఇది ఒక రాజకీయంగా చాలా బలమైన పోరాటమే చేస్తాం. రేపు పొద్దున్న ఎప్పుడు ఈరోజు మీకు మాటిస్తున్నాను, నేను ప్రభుత్వం భవిష్యత్తులో అమరావతి ఇప్పుడు ఇక్కడే ఉండేలాగా, మిగతా ప్రాంతాలందరి ప్రజలందరికీ ఇది మా రాజధాని అనిపించేలాగా జనసేన బీజేపీ మేము ముందుకు తీసుకెళ్తాం. నేను మీకు ఈరోజు ఖచ్చితంగా మాటిస్తున్నాను. నేను మీకు మాట ఇవ్వడానికి 100 సార్లు ఆలోచించేవాడిని. మీరు చేసిన త్యాగం, మీరు వదిలిన భూములు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇచ్చారు. మీరిచ్చినప్పుడు మీ భవిష్యత్తును, మీ బిడ్డల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మిగతా రాజకీయ నాయకులకు ఉందో లేదో తెలియదు, కానీ నేను మీకు అండగా నిలబడతాను. ఎందుకంటే అనుకున్నాం తెలుగుదేశం పార్టీ 33,000 ఎకరాలు 34,000 ఎకరాలు అంటే నేను విభజించిన వాడిని. ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంటే వాళ్ళందరూ ఎవరెవరో ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంటే